హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ 9:30కి అండి. మా పాపని స్కూల్లో వదిలేసి వెళ్తున్నానండి ఇంటికి. అది లాస్ట్ ఉంది కదండి, అదే అంగన్వాడీ స్కూల్ అండి. ఇంకా మా పాపను వదిలేసి నేను వెళ్తున్నాను. రోజు ఏడుస్తుందండి మా పాప. ఒక్కరోజు కూడా ఏడవకుండా అసలు ఉండదు. ఇంకా వదిలేసి నేను వెళ్తున్నాను అనమాట. నేను ఎక్కడి వరకు కనిపిస్తానో అక్కడ వరకు నాకు బాయ్ చెప్తూనే ఏడుస్తుంది అనమాట రోజు కూడా. సో ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి రాగానే ఇంకా నేను మా నాన్నమ్మకి కర్రీ చేసి ఇచ్చాను అనమాట. మునగాకు ఉంటుంది కదా, ఆ ఆకుకూరని ఫ్రై చేసి ఇమ్మని చెప్పింది. సో చేసి ఇచ్చాను. సో ఇక్కడైతే వర్షాలు లేట్గా పడ్డాయి కదండి, లేట్గా వచ్చాయి కదా. సో అందరు తూకం పోయడానికి ఇక్కడ మా నాన్న వడ్లు తీసుకొచ్చాడండి. సన్న వడ్లు, దొడ్డు వడ్లు రెండు తీసుకొచ్చాడు. ఇక్కడ వచ్చేసి వాటర్ లేవండి. వారం రోజుల నుంచి మాకైతే వాటర్ సరిగ్గా రావట్లేదండి. ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ అక్కడ కూడా డ్రమ్ ఉంది కదా, సో దాంట్లో కూడా ఖాళీగా ఉన్నాయండి. చాలా మొత్తం ఖాళీగా ఉన్నాయి. మా ఇంట్లో 11 మెంబర్స్ ఉంటారండి మొత్తం. ఇంతమందికి అసలు వాటర్ లేకపోతే ఎలా ఉంటాం ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, ఇవైతే దొడ్డు వడ్లు అండి. ఇదివరకు సన్నవి తీసుకొచ్చాడు, ఇవైతే దొడ్డు అనమాట వడ్లు. అంటే తూకం పోయడానికి తీసుకొచ్చాడు. ఇంకా వర్షాలు కూడా లేట్గా వచ్చాయి కదండి. ఈ పాటికే ఇంకా తూకం పోసేవాళ్ళంటండి. ఇంకా లేట్గా అయిపోయింది ఇంకా పోయడం. ఇంకా దాంట్లో ఎండాకాలంలో వర్షాలు పడ్డాయండి. ఇప్పుడేమో వర్షాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. వర్షాకాలం అయినప్పటికీ వర్షాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అలా ఉంది పరిస్థితి అనమాట. దేవుడు అంటే పరిస్థితులను బట్టి మనుషులు చేసే పాపాలను బట్టి దేవుడు ఇలా శిక్ష వేస్తున్నాడేమో అండి మనుషులకి. ఎందుకంటే వర్షాలు సరిగా పడట్లేదు, టైంకి పడట్లేదు అనమాట. ఏది టైంకి జరగట్లేదు, అన్నీ కల్తీ అయిపోయాయి కదండి. అసలు ఈ జనరేషనే మొత్తం కల్తీ అండి. తినే ఫుడ్ నుంచి ప్రతిదీ కూడా కల్తీ అయిపోయిందండి. పేస్ట్ అయినా లేకపోతే బట్టలైనా అన్నీ కూడా ఈ వడ్లు అయినా కూడా అన్నీ కల్తీ అయిపోయినాయి అన్నమాట ఫుడ్ అంతా. సో చెట్లు కూడా వాటి కూడా మందులే చల్లుతున్నారనమాట. అవి కూడా కల్తీ కదండి. సో మొత్తం కల్తీ ఫుడ్, మొత్తం కల్తీ ఫుడ్ తిని మనం రోగాలు తెచ్చుకుంటున్నారండి. సో మనం పీల్చే గాలి కూడా కల్తీ అయిపోయిందండి. సో అందుకని ఈ రోజులో ఈ జనరేషన్లో ఏంటంటే 30 years రాగానే అందరికీ రోగాలు వస్తున్నాయండి. 30 years పడ్డాయంటే ఇంకా పైన ఇంకా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి సంథింగ్ అండి. ఎక్కడో 100%లో ఎక్కడో 30% మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ ఏదో ఒకటి థైరాయిడ్ అని, షుగర్ అని, లేకపోతే ఏవో ఒకటి వస్తున్నాయండి. అసలు ఈ గాలి మంచిది కాదు, అసలు ఈ వాతావరణం కూడా మంచిది కాదనమాట. ఫ్రెండ్స్, మేము ఇదివరకు అయితే ఎప్పుడో వేసామండి. నేను చిన్నప్పుడు అంటే వరి పండించాము మా పొలంలో. అప్పుడు పండించామంటే ఇప్పటి వరకు కూడా అసలు మేము పండించుకోలేదు వరి. ఒక 5 years నుంచే మేము పండిస్తున్నాము వరి కంటిన్యూగా. అంతకుముందు అసలు పండించే వాళ్ళం కాదండి. ఎందుకంటే మా పొలంలో మా నాన్నమ్మకి మా తాతవులు వాళ్ళు అన్నదమ్ముల పిల్లలము మొత్తం ఎంత 4, 5, 6 మెంబర్స్ అండి. ఆ 6 మెంబర్స్కి పొలం కూడా తక్కువగానే ఉందండి. ఆ భూమిలో ఒకటే బోర్ ఉంది. సో అదేంటంటే సరిగ్గా పోయేదన్నమాట. పంచుకున్నారు. ఆ బోర్ కూడా మా చిన్న తాతయ్య వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇంకా మాకు నీళ్ళు లేకుండా అయిపోయాయి అన్నమాట. సో అందువల్ల మేము ఆ భూమిలో పండించుకోలేకపోతున్నామండి వరి అయితే. ఇంకా వరి వేసుకోవాలంటే నీళ్ళు కంపల్సరీ ఉండాలి కదా, బోర్ ఉండాలి కదా. సో బోర్ ఉంటే నీళ్ళు ఎప్పుడు పోస్తూనే ఉండాలి కదా. సో అందుకని మేము వేయట్లేదండి. ఇది మాత్రం వేరే వాళ్ళ దగ్గర లీజు తీసుకొని దాంట్లో వేసుకుంటున్నామండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు కదండి. సో ఇంకా బియ్యం కొనాలి అంటే చాలా ఖర్చు అవుతుంది కదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము ఎలాగైనా సరే ఇంకా పండించుకోవాలని చెప్పి ఇంటి పంటనే తినాలని చెప్పేసి, పండించుకున్న బియ్యం తినాలని చెప్పేసి మేమైతే పండించుకుంటున్నామండి వేరే వాళ్ళ భూమిని తీసుకొని. సో వాళ్ళకంటే అక్కడైతే బోర్ ఉందన్నమాట. సో ఇంకా మా పొలం అయితే బీడుగానే ఉందండి, దాంట్లో ఏం వేసుకోవట్లేదు. అది ఇంకా అలాగే వదిలేసామన్నమాట. నీళ్ళు లేకపోతే ఇంకా వేస్టే కదండి, ఏం వేసుకుంటాము. ఇక్కడైతే మినపప్పు అండి, చాలా రోజులు అవుతుంది తెచ్చుకొని, దాన్ని వాడట్లేదు, పురుగులు పట్టేసాయని ఎండబెట్టాను అనమాట. సో ఈ పప్పు అయితే చాలా మిగిలిపోయిందండి. ఇంకా దీన్ని ఏం చేయాలో తెలియక నేను పురుగు పట్టిపోయిందండి. ఇది చాలా రోజులు అలాగే ఉంచేసరికి పురుగు పట్టిపోయింది. ఇంకా నేనైతే ఎండబెట్టాను అనమాట. ఎండకు పెడితే కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి ఎండబెట్టాను. ఇంకా ఆలోపు సాయంత్రం అయిందండి. ఇంకా సాయంత్రం మా అమ్మ వాళ్ళైతే ఇంకా వడ్లు ఎత్తుతున్నారండి సంచుల్లో. ఇంకా తెల్లవారిన తర్వాత ఇంకా పొద్దున 2 హౌజుల్లో నానబెట్టారండి, వడ్లు పోసారు. 3 రోజుల వరకు వాటిని నానబెట్టేసి
మొలకలు వస్తాయి కదా, మొలకలు వచ్చినప్పుడు ఇంకా తూకం పోస్తారనమాట పొలంలో. ఒక హౌస్లో సన్నవి పోసారండి, ఇంకో హౌస్లో దొడ్డు వడ్లు పోసారండి, రెండు కూడా పోసారనమాట. అంటే సన్నవి ఇంట్లో తినడానికి, దొడ్డివి మామూలుగా బయట రైస్ మిల్లోకి అమ్మడానికి అనమాట. సో అవి రెండైతే నానబెట్టారండి. ఇంక వారం రోజుల తర్వాత మాకు ఈ మధ్య నీళ్ళు వస్తున్నాయండి. పర్లేదండి, మాకైతే అవి నిండిపోతున్నాయి. ఉన్నాయి మటుకు డ్రమ్ము ఇవన్నీ అయితే ఫుల్ అయిపోతున్నాయండి. ఇంకా నీళ్ళు లేకపోతే అసలు ఉండలేము కదండి. అసలు వర్షాలు కూడా రావట్లేదు కదా, అసలు ఎండలు కొడుతున్నాయండి చాలా. ఎండాకాలమో తెలియట్లేదు, వర్షాకాలమో తెలియట్లేదు, అసలు అయిపోయింది. వర్షాకాలం కూడా ఒక 1 మంత్ కూడా అయిపోతుంది, కానీ వర్షాలు మాత్రం రావట్లేదు. ఒక్కసారి వచ్చింది, చాలా పడింది పోయింది, ఇంకా మళ్ళీ రావట్లేదు వర్షం. ఎందుకంటే నాకు అనిపిస్తుందండి, మనుషుల పాపాలు ఎక్కువైపోయాయండి. ఎంతగా భరిస్తాడండి దేవుడు కూడా. పాపాలు ఎక్కువైపోయి అన్నీ తారుమారైపోయాయి అనమాట. కాలము అన్ని పరిస్థితులు అన్నీ తారుమారైపోయాయి. సో మనుషులు ఏంటంటే చెప్పినా వినకుండా, భయం భక్తి లేకుండా, దేవుడు అంటే కూడా కొంచెం భయం భక్తి కూడా లేకుండా తప్పుల మీద తప్పులు చేసేస్తూనే ఉన్నారనమాట. సో అందుకని ఇలా అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్